అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా తెలంగాణలోనే నిజామాబాద్ జిల్లాలో అత్యంత పసుపు పండించే ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్కు ప్రతి సంవత్సరము ఎన్ని క్వింటాల పసుపు వస్తుంది, ఎలాంటి ధరలు ఉన్నాయనే అంశానికి సంబంధించి నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పగంగారెడ్డితో మాట్లాడదాం. సార్ చెప్పండి. నమస్తే. ఇప్పుడు వ్యవసాయ మార్కెట్ అంటేనే నిజామాబాద్ అంటేనే వ్యవసాయ మార్కెట్. పసుపు ముఖ్యంగా తెలంగాణలో అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో పసుపు పండించే రైతులు ఎక్కువ ఉంటారు. ప్రతి సంవత్సరము ఎప్పుడు పసుపు దిగుబడి పెరుగుతుంది, విస్తీర్ణం పెరుగుతుంది. గత ఏడాది ఈ ఏడాదికి పసుపు వ్యత్యాసాలు ఏంది, అసలు ఏముంది, మీరు వచ్చిన తర్వాత ఏం మార్పులు వచ్చినాయి? గత సంవత్సరానికి ఇప్పుడు ఈ మార్చి వరకు గత సంవత్సరానికి ఇప్పటికీ 1,00,000 క్వింటాళ్ళు ఎక్కబండింది ఈ సంవత్సరం. గత సంవత్సరము తక్కువ ఉండే. గత సంవత్సరం ఏంటంటే 4,55,000 వచ్చింది సేమ్ మార్చ్ మా ఏప్రిల్ వరకు. ఈ సంవత్సరం 5,56,000 వచ్చింది. అంటే 1,00,000 టన్నుల డిఫరెన్స్, 1,00,000 క్వింటాళ్ళు అధికంగా పసుపు పండింది. రైతులు కూడా సంతోషంగా ఉన్నారు. పోయిన సంవత్సరము తక్కువ ఉండే కాబట్టి రేటు కూడా కొంచెం బాగానే వచ్చింది. కానీ అదే ఈ టైంలోనే వచ్చింది ఆ రేటు కూడా. ఇప్పుడు కూడా మన దగ్గర 15,500 ప్రైజ్ పలుకుతుంది ఈరోజు. ఆ రోజు మోడల్ ప్రైస్ అదే ఉంది, ఈ రోజు మోడల్ ప్రైస్ అదే ఉంది. ఎప్పుడు కూడా పసుపు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా మోడల్ ప్రైస్లో మాత్రం తగ్గలేకుండా ఉన్నదనేది అధికారులు అంచనా. మీరు చూడండి. మోడల్ ప్రైస్ అన్నది ఆ రోజుకి ఈ రోజు ఎక్కువ ఉంది. ఆ రోజు 13,500 ఉంటే 13,800 ఉంది. అంటే 300 రూపాయలు లెక్కనే ఉంది. ఈరోజు పోయిన సంవత్సరానికి ఇప్పటికి చూస్తే రేట్ ఎక్కువనే వస్తుంది. కాబట్టి మోడల్ ప్రైజే కాకుండా జనరల్ రేటు కూడా ఎక్కువనే ఉంది ఈ నెలలో. ఈ ఏడాది పసుపు ధర ఎంత ఎక్కువ వచ్చింది? 1,00,000 క్వింటాళ్ళు. 1,00,000 క్వింటాల్. అంటే ధరలు ఎలా ఉన్నాయి పసుపుకి ఈసారి? పసుపు ఈసారి అత్యధికంగా ధర ఎన్ని క్వింటాలకు ఎంత ధర పలికింది? 15,600 రూపాయలు. 550 క్వింటాళ్ళు మొన్న మండే రోజు పలకడం జరిగింది. అదే మన నిన్న కూడా 700 వరకు అదే రేటు పోయింది. అంటే ఇప్పటికీ కూడా మంచి సరుకు వస్తుంది కాబట్టి మంచి రేటు వస్తుంది. కొంత మంచిగా లేని సరుకుకు కొంచెం ధర తక్కువనే అయినా కూడా మోడల్ రేట్ మాత్రం ఈక్వల్గా వస్తుంది. అది బాగానే అనిపిస్తుంది. ఎందుకంటే రైతులు కూడా సంతోషంగా ఉన్నారు, వ్యాపారస్తులు సంతోషంగా ఉన్నారు, ఖరీదారులు కూడా సంతోషంగా ఉన్నారు. అంటే ఎవరికి ఇక్కడ లాసు అన్నది కనిపిస్తలేదు ఈ సంవత్సరం. మీరు స్వయానా రైతు మార్కెట్ కమిటీ చైర్మన్గా చేపట్టిన తర్వాత మార్కెట్లో ఏమన్నా మార్పులు తీసుకొచ్చారా? మార్పు తీసుకొచ్చాం. ఏంటి అవి? గతంలో కటాఫ్ డేట్ అనేది లేకుండే, వ్యవస్థ లేకుండే. మేము వచ్చిన తర్వాత మేము ఆ వ్యాపారస్తులు కూర్చోబెట్టుకొని ఒక కటాఫ్ డేట్ అనేది 10,000కు తగ్గకుండా మన కటాఫ్ డేట్ పెట్టినాం. ఆ డేట్ వల్ల ఈరోజు రైతులకు అత్యధిక రేట్ వచ్చిందని చెప్పేసి నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. అంటే కట్ ఆఫ్ ధర పెట్టడం వల్లనే ఆ రేటు కంటే తక్కువకు కోడ్ వేయడానికి వీలు లేకుండా ఒక రేటు నిర్ణయించారు. అవును. ఆ రేట్ ఎంత? కట్ ఆఫ్ రేట్ 10,000 రూపాయలు. అంటే 10,500 వేస్తేనే తీసుకుంటుంది. ఓకే. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 11,000, 12,000, 11,000 మోడల్ ప్రైస్ వచ్చేసి 11,000 తగ్గలేదు. ఆ రోజు కూడా అంతా మనకు 50,000, 60,000 వచ్చిన రోజుల్లో కూడా ఆ 11,000కు తగ్గలే ఏ రోజు కూడా మోడల్ ప్రైజ్. అయితే గత 10 ఏళ్ల నుంచి చూసుకుంటే నిజామాబాద్ మార్కెట్కు ఇప్పటికీ అంటే ఒక నిర్ణీతమైన ధర 10,000 కంటే తగ్గకుండా ఒక ధర నిర్ణయించే కెపాసిటీ నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్కి వచ్చిందంటారా మీరు చైర్మన్ అయిన తర్వాత? ఖచ్చితంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మాకు కూడా మా హైకమాండ్ కూడా మాకు ఎలక్షన్లో 12,000కు తగ్గకుండా పసుపు కొంటామనేది ఒక వాగ్దానం చేయడం జరిగింది. దానికి తోడు మేము ఖచ్చితంగా 10,000 పెట్టుకుంటేనే 12,000 వస్తుందన్న ఆలోచనతో పెట్టుకుంటే 11,500 వచ్చింది. అంటే మేము చెప్పిన ప్రకారం పసుపు ఖరీదు చేసినామని చెప్పి గౌరవంగా చెప్పుకుంటున్నాను. ఇప్పుడు రైతులైతే సంతోషంగా ఉన్నారంటారు. పసుపు రైతులు బ్రహ్మాండంగా, పసుపు రైతులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, ఖరీదారులు ఉన్నారు. ఓకే. అందరూ సంతోషంగా ఉన్నారు, ఎవరికి కూడా ఇబ్బందులు లేవు. నిజామాబాద్ పసుపు సాంగ్లీ పసుపుతో పోటీ పడుతుంది ధరల్లో, అది గొప్ప విషయం అంటారా? సాంగ్లీ కంటే మన దగ్గరనే రేటు బాగుంది. సాంగ్లీకి తీసుకుపోయే మన రైతు ఎవరైతే ఉన్నారో సాంగ్లీకి తీసుకుపోయేది దాన్ని 3 రకాల స్టార్టింగ్ చేసి తీసుకెళ్తారు.
అది నిజామాబాద్ మార్కెట్కి తెస్తే అంతకంటే 100 రూపాయలు ఎక్కనే వస్తాయి మన దగ్గర. ఓకే. కానీ రైతులు దీన్ని ఆలోచన చేసుకోవాలా. రైతుల లోపల కూడా నేను అనుకుంటున్నా ఒక 30% చేంజ్ అయిందని అనుకుంటున్నా. గతంలో అంత పచ్చి పసుపు తీసుకొస్తుంది. మేము ఫస్ట్ నుంచి కూడా పచ్చి దేకండి, ఎండిన పసుపు దేండి 10,000 తగ్గకుండా మేము అమ్మిపిస్తామని చెప్పేసి వాళ్ళకు ఒక గ్యారంటీ ఇవ్వడం వల్ల కొంచెం 30-40% కొంచెం చేంజ్ అయిందని అనుకుంటున్నా. రాబోయే రోజుల్లో అయితే రాబోయే సీజన్లో పచ్చి పసుపు అన్నది మార్కెట్లోకి రాకుండా చూస్తాం. వస్తే కూడా టెండర్ కానీ అది కానీ లేకుండా రిటర్న్ పంపించేసి అత్యధిక రేట్ వచ్చే విధంగా చూసుకుంటాం. అయితే ముఖ్యంగా రైతులకు ఇప్పటికే అలవాటు పడింది, పచ్చి పసుపు తీసుకొస్తే మాకు ధర రాదు, నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్కు పసుపు పచ్చిది తీసుకెళ్లకుండా ఉంటేనే బాగుంటుంది, మనకు అత్యధికంగా ధరలు రావాలంటే ఖచ్చితంగా తేమ శాతం తక్కువ ఉండి ఎండిన పసుపు తీసుకొస్తేనే ధరలు వచ్చాయి అనే విధంగా రానున్న రోజుల్లో మీరు రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. అది ఎలా సాధ్యమవుతుంది? సాధ్యమవుతుందంటే మేము ఒక మ్యాచర్ మిషన్ ఒకటి వస్తుంది. ఆ మ్యాచర్ మిషన్ తీసుకొచ్చేసి మనం ఏదైతే అడ్లు 2 వేయగానే మనం మైచర్ ఎట్లా వస్తుందో అట్లా మేము కనుగొంటున్నాం. ఎక్కడో ఉన్నదని తెలిసింది. అది మన ఇక్కడ ఇతర దేశాలలో అది మేము తెప్పిమని చెప్పేసి మా అధికారులకు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా తెప్పిస్తాం. తెప్పించేసి అది ఖాళీ చూస్తేనే తెలిసిపోతుంది. ఇన్ గేట్ నుంచే వాపసు పంపుతాం, లోపల కూడా రానియం. ఆ పద్ధతిలో తీసుకొస్తున్నాం. ఒక కొత్త పద్ధతి తీసుకురావాలన్న అదే ఆలోచన. రైతులు కూడా ఆలోచన చేసుకొని ఇప్పుడు సాంగ్లీకి ఏ రకంగా తీసుకుపోతాడో మనకు కూడా ఆ రకంగా తెస్తే మనం సాంగ్లీతో పోటీపడి మనం రేటు తెచ్చుకుంటామని చెప్పేసి గౌరవంగా చెప్పుకోవచ్చు. అంటే మన ఇంతకుముందు తెలంగాణలోనే అత్యధికంగా పసుపు పండే నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్ కంటే ఇప్పుడు మహారాష్ట్రలోనే ఎక్కువ పసుపు పండుతుంది. ఆ రైతులు కూడా మన దగ్గరికి రావాలంటే మీరు ఇది అధునాతనిక టెక్నాలజీతో రూపొందించబడిన తేమ శాతాన్ని కొలిచే మిషన్ ఇక్కడికి తెస్తే ప్రతి ఒక్క రైతుకి ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉంటాయంటారా? ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే మనం మంచి సరుకు తెమ్మంటున్నాం, మంచి రేటు ఇప్పిస్తామంటున్నాం. మంచి రేటు కూడా వస్తుంది. మళ్ళీ ఇంకా ఖరీదారు కూడా ఎవరైతే ఇంకా బయటకు వెళ్ళి కూడా వచ్చే ఆస్కారం కూడా ఉంది. నేను అనుకుంటున్నా ఒక 4-5 కంపెనీలు కూడా వస్తాయి. ఖచ్చితంగా మళ్ళా సంవత్సరం అత్యధిక రేటు ఉంటుంది. రైతులు సంతోషంగా ఉంటారు. ఇంకా మంచిగా పంట పండించి మంచిగా తీసుకురావాలని చెప్పి రైతులను కూడా నేను కోరుకుంటున్నా. అంటే ముఖ్యంగా మీరు రైతాంగం తరపున ఎందుకు ఇంత అంటే ఆలోచన చేస్తారు? మీరు స్వయాన రైతు కాబట్టే, రైతు కష్టం వీళ్ళ తెలుసు కాబట్టే మీరు ఇలా తాపత్రయపడుతున్నారా? నేను నేను పొలిటీషియన్కి రాకముందు వ్యవసాయం చేసేవాడిని. నేను కూడా 2 ఎకరాలు పసుపు పండిస్తుంటే పసుపు పండించి దానికి ఎంత ఇబ్బంది పడతాము ఏం కథ అన్నది తెలుసు కనుక దాంతోనే ఈరోజు నేను కొంచెం మోటివేట్ చేయగలిగిన. అంటే ఈ రైతుకు పసుపు పండించే రైతు ఎలాంటి కష్టం పడతారని మీకు తెలుసు. ఆ కష్టాలు ఇతరులు పడకుండా మన అత్యధికంగా ధర రావాలంటే ఖచ్చితంగా మీరు రైతు అయి ఉన్నారు, మీరు పసుపు పండించారు కాబట్టి మీకు అవగాహన ఉంది. అందుకే మీరు రైతుల కోసం ఇలాంటి ప్రయత్నం చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ ఇంకా రానున్న రోజుల్లో నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ని మరింత రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దే విధంగా ఎలా తయారు చేస్తారు? ఖచ్చితంగా తయారు చేస్తా. ఖచ్చితంగా రైతులకు అన్ని విధాలా వచ్చే విధంగా చూస్తాం. గత సంవత్సరంలో కూడా మనకు భారతదేశంలోనే మంచి ప్రైజ్ వచ్చింది. ఈ సంవత్సరం కూడా ఖచ్చితంగా మనకు భారతదేశంలో ప్రైజ్ తీసుకొస్తామని చెప్పేసి నాకు ఆ నమ్మకం ఉంది. ఖచ్చితంగా వస్తుంది. ఈనాం మార్కెట్ ఉంది. ఈనాం మార్కెట్ ఇంకా దాన్ని అభివృద్ధి చెందాలంటే నిజామాబాద్ మార్కెట్లో ఈనాంని ఎలా అభివృద్ధి దశగా తీసుకెళ్తారు? ఈనాం మార్కెట్ అభివృద్ధి చెందాలనంటే మన రైతులు ఎండిన పసుపు తీసుకొచ్చి మన ఏదైతే డిపిసి సెంటర్ ఉందో ఆ సెంటర్ అమ్ముకుంటే ఈనాం మార్కెట్ ముందుకు పోయే ఆస్కారం ఉంటుంది. చివరిగా రైతులకు ఏం చెప్తారు? నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్కు అన్ని రకాల పంటలు తెచ్చే రైతులతో పాటు పసుపు అత్యధికంగా తెచ్చే రైతులకు ఎలాంటి సందేశం ఇస్తారు? రైతులకు నేను ఒకటే సందేశం అంటే ఇప్పుడు రైతులు మంచి ఎరువులు వేసి అంటే ఇంకొకటి ఏందనంటే నాకు కొంచెం తెలుసుకున్నది ఏందనంటే ఇదేదైతే ఫెర్టిసైడ్ ఆ ఫెర్టిసైడ్ వల్ల కొంచెం పసుపు కొంచెం నాణ్యత తగ్గుతున్నదని చెప్పేసి తెలిసింది. అది కొంచెం రాకుండా చూస్తే ఇంకా మనది కురుకుమైన అన్నది ఇంకా బలంగా ఉంటుంది. కాబట్టి మనం మంచి రేట్ వచ్చే విధానం ఉంటుంది. అది కొంచెం ఆలోచన చేసి రైతులు ఆలోచన చేసి ఎరువులు పోసి మంచిగా పండిస్తే మంచిగా తీసుకొస్తే ఎరువు పోసిన పసుపు మంచి ధర వస్తుంది, వెయిట్ వస్తుంది. ఇదైతే కెమికల్ మనం మందులు వేసేది వెయిట్ కూడా తగ్గుతుంది. అది మనోళ్ళు కూడా కొంచెం ఆలోచన చేయాలా. అటువంటి దానికి వేరే మందులు వాడి, ఎందుకంటే ఇప్పుడు వేప ఆయిలును అది వచ్చింది, అటువంటిది వాడి
తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి నేను రైతులని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తంగా చూసుకోవచ్చు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ని అధునాతనంగా, ఎందుకంటే రైతులు పండించిన పసుపును నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్కు ధరలు వస్తాయని చెప్పి తీసుకొస్తారు. అదే కోణంలో కూడా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 1,00,000 క్వింటాల పసుపు అధికంగా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్కి వచ్చింది. అందువల్లనే రైతులకు మరింత ధరలు వచ్చే విధంగా చూస్తున్నాం. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయిన తర్వాత కట్ ఆఫ్ రేటు పెట్టాడు. కట్ ఆఫ్ రేట్ పెట్టడం వల్లనే నిజామాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్కు పసుపు తెస్తే రైతులకు ధరలు అధికంగా వచ్చాయని చెప్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం అత్యధికంగా 15,000కు పైగా పసుపు ధరలు పలికాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మరింత, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము రైతాంగాని కోసం 12,000 రూపాయలకు క్వింటాలు ధర లేనప్పుడు కొంటామని చెప్పింది. ఆ ధరకు అనుగుణంగా 11,500 రూపాయల క్వింటాలకు ధరలు వచ్చే విధంగా మేము చూస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఎలాంటి భారం పడకుండా రైతాంగానికి మా వ్యవసాయ మార్కెట్లోనే ధరలు వచ్చే విధంగా చూస్తున్నాం. రానున్న రోజుల్లో అధునాతన టెక్నాలజీతో రూపొందించిన పసుపు తేమ శాతాన్ని గుర్తించే యంత్రాన్ని కూడా తీసుకొచ్చేందుకు అధికారులకు మేము అప్రమత్తం చేస్తాం. రానున్న రోజుల్లో ఆ యంత్రాన్ని కూడా తీసుకొస్తాం. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్కు తీసుకొచ్చే పసుపు రైతులు ఎవరైతే పసుపు పండిస్తారో వారందరూ నల్లమట్టి స్వచ్ఛమైన ఎరువులు వేస్తే పసుపు దిగుబడి అధికంగా వస్తుంది. కాబట్టి క్రిమి సంహారక మందులు వేయకుండా ఉంటే బాగుంటుంది. ఏదైతే కర్కుమిన్ శాతం అధికంగా రావాలంటే క్రిమి సంహారక మందులు వాడకుండా ఉంటే బాగుంటుంది. రానున్న రోజుల్లో రైతాంగము ఏదైతే పసుపు పంట పండించేందుకు ఏదైతే కామన్గా ఏదైతే మనము మందులు వాడకుండా పండించే దిశగా ప్రయత్నాలు చేస్తే మరింత దిగుబడి కర్కుమిన్ శాతం అధికంగా వచ్చే విధంగా ఉంటుంది, అధికంగా వెయిట్ వచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు నల్ల మట్టితో పాటు ఎరువులు వాడి అత్యధికంగా దిగుబడి వచ్చే దిశగా ప్రయత్నాలు చేసి అధిక లాభాలు పొందేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి నేను ఒక రైతుని, రైతు బిడ్డని, స్వయంగా పసుపు పండించిన రైతుని కాబట్టి నాకు ఆ విషయాలన్నీ కూడా అవగాహన ఉంది. రైతులకు కష్టం అంటే ఏంటిదో తెలుసు, ఆ పసుపు పండిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో తెలుసు. కాబట్టి పసుపు పండించే రైతుకు ఎలాంటి నష్టం జరగకుండా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్కు ఎండిన పసుపు తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేయాలి. రానున్న రోజుల్లో వచ్చే సంవత్సరము మా పసుపు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్కు తీసుకురాకుండా ఉండే విధంగా రైతులు చూసుకోవాల్సిన బాధ్యత వారిపైనే ఉంటుందని చెప్పి నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్ప గంగారెడ్డి చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.